హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మీషోలో తీసుకున్న కొన్ని టాప్స్ అండ్ శారీస్ కలెక్షన్ చూద్దాం రండి. రివ్యూ ఇస్తున్నాను ఎలా ఉన్నాయి అనేది. సో వీడియో చూసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కోల్డ్ చేసింది, అందువల్ల గొంతు కొంచెం అలా ఉంది. సో మొత్తం 5 టాప్స్ కాంబోలో తీసుకున్నాను. ఒక కాంబో ఒకటి సింగిల్గా తీసుకున్నాను. సో మొత్తం 5 టాప్స్. వాటి కాస్ట్ ఎంత పడింది, కాస్ట్ ఎంత పడింది, సో క్లాత్ ఎలా ఉంది, మనం పెట్టిన మనీకి వర్తా కదా, సో మొత్తం చూసేద్దాం రండి. సో ఇవి 5 టాప్స్. సో ఫస్ట్ టాప్ వచ్చి ఎల్లో టాప్ అండి. ఇది సింగిల్గా కొన్నాను. ఇది 220 రూపీస్ పడింది నాకు. సో బ్లాక్ కలర్ డిజైన్ వచ్చింది, కాటన్ బ్లెండెడ్ క్లాత్, మెత్తగానే ఉంది. సో ఎండాకాలం బాగా యూస్ చేసుకోవచ్చు. సో కొంచెం ఫ్రీ సైజ్ పెట్టుకుంటేనే బాగుంటుంది చూడడానికి. సో ఇలా బ్లాక్తో చిన్న చిన్న లీవ్స్ లాగా డిజైన్ వచ్చారు. ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి. బాగుంది టాప్ అయితే చూడడానికి. దీనికి 5కి 4 రేటింగ్ ఇవ్వచ్చు. టాప్ అయితే బాగుంది ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ వచ్చి గ్రీన్ కలర్ది. సో ఇది కాంబోలో కొన్నాను. నాకు 2 టాప్స్ వచ్చి 350 పడ్డాయి. సో నెక్ దగ్గర నెట్ క్లాత్తో డిజైన్ ఇచ్చారు. రెయిన్బో కలర్స్ యూస్ చేస్తున్నారు. చిన్న చిన్న చెమ్కీ వర్క్ కూడా ఉంది. హ్యాండ్స్కి కూడా డిజైన్ వచ్చింది సింపుల్గా. సో ఓవరాల్గా టాప్ అయితే ఇలా ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఇది కూడా కాటన్ బ్లెండెడే. సో టాప్ అంతా ఇలా వస్తుంది, ఒకసారి చూసేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చి పింక్ కలర్ టాపు. సో దీనికి లైన్స్ వస్తాయి. నెక్ దగ్గర కుచ్చుల డిజైన్ వచ్చింది. బ్లాక్ కలర్ ఈ చిన్నవి బటన్స్ యూజ్ చేశారు. హ్యాండ్స్కి ఇచ్చారు, నెక్కి ఇచ్చారు. సో టాప్ అంతా గేర్లు వస్తాయి. సో ఇది కూడా కాటన్ బ్లెండెడే. చూడడానికి బాగుంది. సో కొంచెం ఫ్రీ సైజ్ పెట్టుకుంటే కాటన్ కాబట్టి షింక్ అవ్వద్ది ఉతికినప్పుడు. సో ఇలా ఉంది టాప్ మొత్తం ఓవరాల్. సైడ్ కట్స్ వచ్చేస్తాయి. దీనికి బ్లాక్ లెగ్గిన్, బ్లాక్ దుప్పటితో పేర్ చేస్తే బాగుంటుంది. సో టోటల్గా ఇలా ఉంటుంది టాప్ అయితే. ఇది ఇందాక చూపించింది రెండు నేను 350కి కొన్నాను. సో నెక్స్ట్ వన్ మల్టీ కలర్ టాప్. సో ఇది మల్టీ కలర్ టాప్. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ వన్ అవి కూడా 350కి కొన్నాను. సో నెక్ దగ్గర ఇలా రెయిన్బో కలర్ డిజైన్స్ ఇచ్చేసారు. చిన్న చిన్న రెయిన్బో కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. స్లీవ్స్కి కూడా అలాగే ఇచ్చారు చిన్న చిన్న డిజైన్. సో ఓవరాల్ టాప్ అయితే ఇలా ఉంటుంది, చూసేయండి. సైడ్స్ కట్స్ వస్తాయి టాప్కి. దీనికి బేబీ పింక్ లెగ్గిన్, బేబీ పింక్ దుప్పటితో పేర్ చేస్తే బాగుంటుంది. సో టోటల్గా ఎట్లుంటుంది టాప్ చూసేదానికి, ఒకసారి చూసేయండి. సో ఇలా ఉంటుంది రెయిన్బో కలర్ టాప్. సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చి స్కై బ్లూ కలర్ టాప్. ఇందాక చూపించింది ఇది కాంబోలో కొన్నాను, 350 రూపీస్ చెప్పాను కదా. సో నెక్ దగ్గర సింపుల్గా నెట్ క్లాత్ యూస్ చేసి చెమ్కీ వర్క్ యూస్ చేసి వర్క్ ఇచ్చేసారు. సో హ్యాండ్స్కి కూడా సింపుల్గా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఎల్బో హ్యాండ్సే వస్తాయి. సైడ్ టాప్కి సైడ్ కట్స్ వస్తాయి. సో కాటన్ కాబట్టి బాగుంటుంది వేసుకుంటేను. సో మొత్తం 4 టాప్స్ తీసుకున్నాను కాంబోలో. 1 టాప్ సింగిల్గా తీసుకున్నాను. సో టాప్స్ అన్నీ ఇలా ఉన్నాయి, ఒకసారి చూసేయండి. స్కై బ్లూ కలర్ నా ఫేవరెట్ కలర్. సో నెక్స్ట్ మీషోలో తీసుకున్న 3 శారీస్ విత్ స్టిచ్డ్ బ్లౌజెస్. క్వాలిటీ బాగుందని బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించేసాను. సో ఇవి 3 శారీస్. మెరూన్ కలర్ శారీ, సిమెంట్ కలర్ శారీ అండ్ ఎల్లో కలర్ శారీ. ఎల్లో కలర్ శారీ నా హల్దీ ఫంక్షన్ కోసం తీసుకున్నాను. సో చూసేయండి. నా హల్దీ ఫంక్షన్ కోసం ఎల్లో శారీ తీసుకున్నాను. దానికి బ్లౌజ్ సింపుల్గా స్టిచ్ చేయించాను. నెక్స్ట్ వచ్చి మెరూన్ కలర్ శారీ తీసుకున్నాను. దానికి బ్లౌజ్ సింపుల్గా, అన్నిటికీ పైపింగ్ పెట్టి సింపుల్గానే స్టిచ్ చేయించాను. సో ఎల్లో కలర్ శారీ వచ్చి నాకు అరౌండింగ్గా 500 ఏమో పడింది. సో ఇది బ్రౌన్ కలర్ శారీ. చిన్న చిన్న సిల్వర్ది ఇచ్చారు వర్క్. సో నెక్స్ట్ వచ్చి సిమెంట్ కలర్ శారీ. దానికి పింక్ పైపింగ్ ఇచ్చారు. సో పింక్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు. సో ఇది సిమెంట్ కలర్ శారీ, ఒకసారి చూసేయండి. సో ఈ 3 శారీస్ మీషోలో నేను తీసుకున్నాను.
అన్నీ ఒకసారి కట్టి వాష్ చేసి కలర్ కూడా ఏం పోవడం లేదు. సో అందుకని మీకు ఒకసారి రివ్యూ ఇద్దామని ఇట్లా వీడియో చేస్తున్నాను. సో ఇది సిమెంట్ కలర్ శారీ అయితే కిందంతా డైమండ్ కలర్ మిర్రర్ వర్క్తో డైమండ్ షేప్ మిర్రర్ వర్క్తో వర్క్ ఇచ్చేస్తున్నారు. కిందంతా పైటకి అంతా వచ్చింది. సో పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. సిమెంట్ కలర్ శారీ ఇది హెవీ ఏం లేదు, లైట్గా ఉంది. కట్టుకుంటే ఒంటికి అంటుకోపోతే అంత నీట్గా ఉంటుంది శారీ, బాగుంటుంది. సో అదిగో పైటకి అలా ఇచ్చేస్తున్నారు. అన్నీ అద్దాల వర్క్ ఇచ్చారు మొత్తం. బ్లౌజ్ పీస్కి కూడా ఇచ్చారు. సో ఇలా ఉంటుంది టోటల్గా శారీ అయితే ఒకసారి చూసేయండి. పింక్ కలర్ పైపింగ్తో ఇచ్చారు. సో ఇది టోటల్గా శారీ అయితే ఇది నాకు అరౌండింగ్ 300 ఏమో పడింది శారీ. ఇది మీషోలోనే తీసుకునింది. రేటింగ్ కూడా 3.5 రేటింగ్ వచ్చింది ఈ శారీకి. సో బ్లౌజ్ పీస్ కూడా స్టిచ్ చేయించాను, అది కూడా నెక్స్ట్ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. శారీ అయితే ఇలా ఉంది ఓవరాల్గా. మనం పెట్టిన 300 రేట్కి వర్త్ అంటే వర్తే. 300కి ఏమొస్తుంది ప్రెజెంట్ చెప్పండి. సో ఓవరాల్గా శారీ ఇలా వస్తుంది, షైన్ కూడా ఉంటుంది. సో టోటల్ శారీ ఇలా ఉంటుంది, ఒకసారి చూసేయండి. సిమెంట్ కలర్ శారీ వేర్ చేసినా కూడా పెద్ద బరువు ఏం లేదు, బాగుంది. సో శారీ ఇది. దీనికి బ్లౌజ్ స్టిచ్ చేయించాను అన్నాను కదా, అది కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. బ్లౌజ్ కాస్ట్ 300 పడింది. సింపుల్గా పైపింగ్ పెట్టి కుట్టించేసాను. బ్లౌజ్ కూడా చూసేద్దాం ఒకసారి రండి. బ్లౌజ్ మాకు తెలుసు, ఆంటీ దగ్గరే కుట్టిస్తా బ్లౌజెస్ అన్నీ. స్టిచ్చింగ్ బాగా చేస్తుంది ఆంటీ. సో అందువల్ల ఆన్ దగ్గర బ్లౌజెస్ అన్నీ కుట్టిస్తాను. ఒకసారి చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది. సో శారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది. దీనికి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు వాళ్ళు, అది ఎలా ఉందో చూసేద్దామండి. సో ఇది బ్లౌజ్ పీస్ అయితే. దీనికి హ్యాండ్స్కి మిర్రర్ వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్కి మిర్రర్ వర్క్ ఇచ్చారు, డైమండ్ షేప్ మిర్రర్. శారీకి ఎలా వచ్చింది యాస్టీస్గా బ్లౌజ్కి కూడా అలా వచ్చింది. నెక్కి పైపింగ్ పెట్టించాను, సింపుల్గా కుట్టించాను, హెవీగా ఏం పోకుండా. సో శారీ కాస్ట్ 300, బ్లౌజ్ కాస్ట్ 300. సో ఓవరాల్గా శారీ అయితే ఇది ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ బ్రౌన్ కలర్ శారీ. ఈ శారీ కూడా మీషోలో తీసుకుంది. ఇది అరౌండింగ్ నాకు 400 ఏమో పడింది. పళ్ళుకు కుచ్చులు కూడా ఇచ్చారు. సో చిన్న చిన్న స్టోన్ వర్క్ ఇచ్చారు, వైట్ కలర్ స్టోన్ వర్క్ దీనికి శారీకి. దీని బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది. సో హ్యాండ్స్ దగ్గర వచ్చింది వర్క్, అది నేను హ్యాండ్స్కి పెట్టకుండా బ్యాక్ పెట్టించాను. సిల్వర్ కలర్ పైపింగ్ పెట్టించాను. హ్యాండ్స్కి కూడా సిల్వర్ కలర్ పైపింగే పెట్టించాను. సో వెనకాల థ్రెడ్స్ పెట్టించి వాటికి హ్యాంగింగ్స్ వేర్ చేశాను, సిల్వర్ కలర్వి. సింపుల్గా ఉంటుంది ఈ శారీ కూడా కట్టుకుంటే. సో ఇది దీనికి 4.5 రేటింగ్ ఇచ్చున్నారు. సో దీని కాస్ట్ వచ్చి 400 పడింది. బ్లౌజ్ సేమ్ 300 పడింది కాస్ట్. ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఇది కూడా మీషోలో తీసుకున్నదే నేను. సో 3 శారీస్ మీషోలోనే నేను తీసుకుంది. సో నెక్స్ట్ శారీ వచ్చి ఎల్లో కలర్ శారీ. ఇది నా పెళ్ళప్పుడు హల్దీ ఫంక్షన్ కోసం తీసుకున్నాను. చాలా బాగుంది ఇది. సిల్క్ టైప్ వస్తుంది క్లాత్. అక్కడక్కడ చిన్నగా స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్తో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఇచ్చారు. 2 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. సో ఇదైతే చాలా బాగుంటుంది శారీ, లైట్ వెయిట్ శారీ. సో దీని బ్లౌజ్ వచ్చి సింపుల్గా కుట్టించాను. ఇది 450 తీసుకుంది బ్లౌజ్కి. బ్యాక్ సైడ్ పైపింగ్ పెట్టించాను. హ్యాండ్స్కి వచ్చి చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టించాను, పోట్లీ బాల్స్. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది మా పెళ్ళప్పుడు 3 ఇయర్స్ కింద. సో అప్పుడు
అలా పెట్టించాను హ్యాండ్స్కి. సో సింపుల్గా ఇలా చేయించాను. బ్లౌజ్ 450 తీసుకున్నారు. ఈ శారీ నాకు మీషోలో తీసుకున్నాను. టోటల్ 550 600 పడింది అరౌండింగ్ దీని కాస్ట్. సో శారీ అయితే బాగుంది. ఇప్పుడు దాకా 5 టైమ్స్ దాకా యూస్ చేశాను. కలర్ షైనింగ్ అని అలాంటిది ఏం లేదు, చాలా బాగుంది. సో ఈ 3 శారీస్ నేను మీషోలో తీసుకున్నాను అండ్ ఆ 5 టాప్స్ కూడా మీషోలో తీసుకున్నాను. సో మీకు ఇది కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇది టోటల్ వీడియో అయితే ఇలా ఉంటుంది.